హిడెన్బర్గ్ ఈ పేరు వింటేనే స్టాక్ మార్కెట్లోనికి పోతాయి. సెబీలో లిస్ట్ అయిన కంపెనీల సంగతి సరే. గత ఏడాది అదానీ గ్రూపుపై హిడెన్బర్గ్ రిపోర్టు ప్రకంపనలు సృష్టించింది. అదానీ యాజమాన్యానికి నిద్ర లేకుండా చేసింది. అదానీ గ్రూప్లో అంతులేని అక్రమాలు జరిగాయని, భారీగా అప్పులు చేసి వాటిని ఆస్తులుగా చూపిస్తున్నారు అని హిడెన్బర్గ్ సంచలనం సృష్టించింది. ఈ దెబ్బకు అదానీ గ్రూపు షేర్లు కుప్పకూలాయి. అదానీ సంస్థ లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. అప్పటిదాకా ప్రపంచంలోనే టాప్ 3 శ్రీమంతుడిగా ఉన్న గౌతమ్ అదానీ ఒక్క దెబ్బకు శరవేగంగా దిగజారిపోయాడు. అంతలా దేశాన్ని కుదిపేసిన హిడెన్బర్గ్ సంస్థ తాజాగా మరోసారి బాంబు పేల్చింది. అదానీ గ్రూప్తో సెబీ చైర్పర్సన్కు లింకులు ఉన్నాయని చెప్పటం మరోసారి మార్కెట్లను కుదిపేస్తోంది. అమెరికన్ షార్ట్ సెల్లింగ్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ హిడెన్బర్గ్ తాజా ఆరోపణలు భారతీయ మార్కెట్లో కల్లోలం రేపాయి. సెబీ చీఫ్ మాధబీపురి బచ్కు అదానీ గ్రూప్ కంపెనీలతో లింకు ఉన్నట్లు హిడెన్బర్గ్ సంచలన నివేదిక బయటపెట్టడంతో అదానీ గ్రూప్ స్టాక్స్పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఆగస్టు 12వ తేదీ అదానీ షేర్లు ఒక దశలో 7% వరకు పతనమయ్యాయి. అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 1,13,000 కోట్ల మేర తగ్గింది. చివరికి కొంత కోలుకొని 22,064 కోట్ల నష్టంతో బయటపడింది. అదానీ గ్రూప్లోని 10 లిస్టెడ్ కంపెనీల్లో 8 నష్టపోగా 2 మాత్రమే కాస్త మెరుగైన స్థితిలో నిలిచాయి. ఇంతకీ హిడెన్బర్గ్ నివేదిక ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. సెబీ చైర్పర్సన్ మాధవి బచ్, ఆమె భర్త ధావల్ బచ్ బెర్ముడాకు మారిషస్ ఆఫ్ షోర్ ఫండ్స్లో వాటాలు ఉన్నట్లు హిడెన్బర్గ్ తెలిపింది. ఈ వాటాలను గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఉపయోగిస్తున్నట్లు పేర్కొంది. అదానీ గ్రూప్ షేర్లను కృత్రిమంగా పెంచేందుకు మారిషస్ ఫండ్స్ను ఉపయోగించినట్లు వెల్లడించింది. ఈ ఆరోపణలు అదానీ గ్రూప్ స్టాక్స్ను గట్టిగానే దెబ్బతీశాయి. హిడెన్బర్గ్ ఆరోపణలను మాధవి బచ్ అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించాయి. గాలి పోగేసే ఆరోపణలు చేస్తోంది అని, ఈ ఆరోపణల వెనుక కుట్ర ఉంది అని మండిపడ్డాయి. ఎటువంటి తప్పు చేయకపోతే ఆ విషయాన్ని మాధవి బచ్ నిరూపించుకోవాలి అని హిడెన్బర్గ్ సవాల్ విసిరింది. హిడెన్బర్గ్ ఆరోపణలు సెబీ విశ్వసనీయతపై దాడి అని, తమ వ్యక్తిత్వ హననానికి చేస్తున్న ప్రయత్నం అంటూ మాధవి, ఆమె భర్త ధావల్ చెప్పిన గంటల వ్యవధిలోనే హిడెన్బర్గ్ ఈ వ్యాఖ్యలు చేసింది. మారిషస్ ఆఫ్ షోర్ ఫండ్లో పెట్టుబడులు ఉన్నట్లు మాధవి ఒప్పుకున్నారు అని హిడెన్బర్గ్ తెలిపింది. అదానీ సంస్థలో డైరెక్టర్గా ఉన్న మాధవి భర్త బాల్యమిత్రుడు ఆ ఫండ్ నిర్వహించినట్లు కూడా ధృవీకరించారు అని పేర్కొంది. ఇవన్నీ చూస్తే కొన్ని కొత్త సందేహాలు వస్తున్నాయి అంది. భారత సంస్థలో మాధవికి ఇప్పటికీ 99% వాటా ఉండగా, ఆమె సెబీ చైర్పర్సన్గా ఉన్న సమయంలో ఈ సంస్థ 2,40,00,000 ఆదాయాన్ని తెచ్చిపెట్టింది అని హిడెన్బర్గ్ చెబుతోంది. సెబీలో పూర్తికాల సభ్యురాలిగా ఉన్న సమయంలోనే మాధవి తన వ్యక్తిగత ఈమెయిల్ ఉపయోగించి భర్త పేరిట వ్యాపారం నిర్వహించినట్లు ప్రజావేగు దస్తాలు చెబుతున్నాయి అంది. ఇవన్నీ చూస్తుంటే ఆమె అధికారిక హోదాలో ఉంటూ భర్త పేరిట మరేదైనా ఇతర వ్యాపారాలు నిర్వహించారా అనే అనుమానాలు కలుగుతున్నట్లు పేర్కొంది. వీటన్నిటిపై పారదర్శక దర్యాప్తునకి మాధవి సిద్ధపడాలి అని, ఎలాంటి తప్పు చేయలేదు అని నిరూపించుకోవాలి అని హిడెన్బర్గ్ స్పష్టం చేసింది. హిడెన్బర్గ్ లేటెస్ట్ రిపోర్టు రాజకీయంగా దుమారం రేపింది. మాధవి బచ్ అదానీలపై హిడెన్బర్గ్ ఆరోపణల వ్యవహారంపై సిబిఐ లేదా సిట్తో దర్యాప్తు చేయించాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని కోరింది. మాధవి బచ్ రాజీనామా చేయాలి అని, మెగా కుంభకోణంలో మోదీ అదానీ పాత్రను తేల్చాలి అని పట్టుబడుతోంది. ఈ ఆరోపణలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. స్టాక్ మార్కెట్ కుప్పకూలాలి అని కాంగ్రెస్ భావిస్తోంది అని మండిపడింది. అదానీ కంపెనీలపై జేపీసీ దర్యాప్తు కోరటం అర్ధరహితమంది. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి పెట్టుబడులు రాకుండా చేయాలి అని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేసింది. హిడెన్బర్గ్తో ఆరోపణలు చేయటం పెద్ద కుట్రగా అభివర్ణించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.